హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందు ఒంటరిగా కూర్చొని ఆ 10 లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాన్నకు తెలియకుండా ఆ డబ్బు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను, కానీ 10 రోజులు అవుతున్నా ఇంకా ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు. ఒకవేళ సేటు నాన్నతో చెప్తే ఇక నాన్న ముందు నా పరువు పోతుంది. మోసం చేశానని నాన్న ఎప్పటికీ నన్ను నమ్మడు. వెంటనే ఆ డబ్బుని సేటుకు తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది. ఇక చందుని అలా చూసి, ఏంటి బా అలా ఉన్నావేంటి, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మన పెళ్ళి జరిగిపోయింది కదా, చాలా సంతోషంగా ఉండాలి, కానీ నువ్వు ఏదో పరధ్యానంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, అత్తయ్య ఇప్పుడు మన ఇంటికి వచ్చింది కదా, ఆ డబ్బు గురించి కాస్త అత్తయ్యని అడిగితే బాగుంటుంది కదా. 10 రోజులకే తిరిగి ఇస్తానని చెప్పారు, ఇంకా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. సేట్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి బావ డబ్బు అడుగుతున్నాడు, ఇప్పుడు ఆ డబ్బు తెచ్చి ఇకపోతే నా మీద పెట్టుకున్న నమ్మకం బావ ముందు పోతుంది. ఎలాగైనా అమ్మకి ఈ విషయం చెప్పి వెంటనే ఆ డబ్బు తెచ్చివ్వాలి అని చెప్పి శ్రీవల్లి, చూడు బావా, ఇప్పుడు నేను అమ్మని అడిగేసి వస్తాను అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్తుంది. ఇక అమ్మోయ్ అని పిలుస్తూ ఉంటే అప్పుడు భాగ్యం, ఏంటే అంతలా కంగారు పడుతున్నావెందుకు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మ మన కుంపలు మునిగిపోయాయే అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, ఏంటే ఏం జరిగింది చెప్పవే అని భాగ్యం అంటూ ఉంటే ఇక శ్రీవల్లి, చూడమ్మి, మనకిచ్చిన ఆ 10 లక్షల రూపాయలు బావ తిరిగి ఇచ్చేయమని అంటున్నాడే, తను వడ్డీ వ్యాపారి కాడ తెచ్చాడంట. ఇప్పుడు అతను ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా మీ అమ్మ వాళ్ళు 10 రోజుల్లో తిరిగి ఇస్తానన్నారు కదా, ఇంకా తిరిగి ఇవ్వడం లేదేంటి అని అడుగుతున్నాడే. కానీ బావ ముందు నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టొద్దు, ఎలాగైనా ఆ డబ్బు తెచ్చివ్వాలే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అదేంటమ్మి 10 రోజులకే ఎలా తీసుకురాగలను, ఇంకొక కాస్త 10 రోజులు అడుగు, ఆ తర్వాత డబ్బు ఇచ్చేద్దాం అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, లేదమ్మి, ఎమ్మటే ఆ డబ్బు ఇచ్చేయాలి, లేకపోతే మన నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక భాగ్యం, అవునే అమ్మి, అది కూడా నిజమే, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మన గురించి మీ మావయ్యకి అత్తయ్యకి నిజం తెలిసిపోతుంది. ఇక చందు కూడా నిన్ను భార్య కంటే భార్యలా చూడడు, ఇక నిన్ను బయటికి గెంటేస్తాడు, ఏం చెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది. చూడమ్మి, నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చేశావంటే మనం అల్లుడి దగ్గర తీసుకున్న ఆ 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేయొచ్చు అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటమ్మది, ఏంటా ప్లాను చెప్పు, వెంటనే చేసేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఆ ప్లాన్ని శ్రీవల్లి చెవులో చెప్తుంది. ఇక దాంతో శ్రీవల్లి, అమ్మ ఏంటి నువ్వు చెప్పేది, ఒకవేళ ఎవరైనా అది చూశారంటే ఇక నా జీవితం నాశనం అయిపోతుందే అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలా చెయ్యాలి, కానీ వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఈ ప్లాన్ చేసేయి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, అలాగే అమ్మి, నువ్వు ఎలా చెప్తే అలా అని శ్రీవల్లి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం మాత్రం, అల్లుడు, నీ దగ్గర తీసుకున్న 10 లక్షల రూపాయలు నీ సొమ్ముతోనే నీకు అప్పచెప్తాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, చూడండి, ఎన్ని రోజులు పెళ్లి పనుల్లో మనం ఎవరి పని వాళ్ళం మర్చిపోయాం, వెంటనే అందరం ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు సాగర్, చందు, ధీరజ్ అందరూ కూడా సరే నానా అంటారు. ఇక అందరూ కూడా రామరాజు, చందు, సాగర్ మిల్లుకు వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ, ధీరజ్, అమూల్య కాలేజీకి వెళ్తారు. నర్మద
ఇక జాబుకు వెళ్ళడంతో కామాక్షి తన భర్త ఇద్దరూ కూడా ఏదో ఫంక్షన్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వేదవతి శ్రీవల్లి ఇంట్లో ఉంటారు. ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి, నేను నా ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నాను, తొందరగా వచ్చేస్తాను, కానీ నువ్వు ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటావు? అందుకే చందుకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు బావ నా కోసం ఇంటికి వస్తే నేను ఆ పని పూర్తి చేయలేను, అందుకే వద్దని చెప్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి, చూడత్తయ్య, మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రండి, నేను ఇంట్లో ఒక్కదాన్నే అయినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను, అయినా మీరు తొందరగానే వచ్చేస్తానని చెప్తున్నారు కదా, సరే వెళ్ళి రండి అత్తయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి సరేనమ్మా అని చెప్పి ఇక వేదవతి కూడా అక్కడి నుంచి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. ఇక శ్రీవల్లి మాత్రం ఇదే సరైన సమయం అనుకొని ఇక వెంటనే శ్రీవల్లి రామరాజు గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి అత్తయ్య, మావయ్య, ఈ బీరువా తాళం చేతులు ఎక్కడ పెట్టారో అని చెప్పి ఇక అంతటా వెతుకుతూ ఉంటుంది. ఇక ఒక చోట ఆ బీరువా తాళం చేతులు కనబడడంతో శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఇక అవి చేతిలో పట్టుకొని, చూడు బావా, నువ్వు నా పెళ్లి కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చావు కదా, ఇక అవి వెంటనే తిరిగి ఇచ్చేస్తాను, నా నిజ స్వరూపం తెలియకముందే ఆ డబ్బు నీకు ఇచ్చేస్తాను బావా అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి ఆ బీరువా తాళం తీసి ఇక అందులో ఉన్న ఆ నగలను తీస్తూ ఉంటుంది. ఆ నగలను తీస్తూ, బావా, ఈ నగలను అమ్మి నీకు ఆ 10 లక్షల రూపాయలు తెచ్చిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ నగలు తీసుకొని రామరాజు గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి తన ఫ్రెండ్ ఇంటి నుంచి ఇంటికి వస్తుంది. ఇక ఏంటి శ్రీవల్లి ఎక్కడా కనిపించట్లేదేంటి అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ఆ నగలు తీసుకొని తన రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటే అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి శ్రీవల్లి, నా గదిలోకి నువ్వెందుకు వెళ్ళావు? అయినా బీరువాలో ఉన్న నగలు నువ్వు తీసుకురావడం ఏంటి? అసలు ఏం చేస్తున్నావు శ్రీవల్లి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి మాత్రం సైలెంట్గా ఉంటుంది. చెప్పు శ్రీవల్లి, అసలు ఆ బీరువాలో నుంచి నగలు నువ్వెందుకు తీసావో చెప్తావా లేదా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదత్తయ్య అని చెప్తూ ఉంటే ఇక ఇంతలోనే అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం జరిగింది? పెద్ద కోడలనేదో అంటున్నావేంటి? అప్పుడే అత్తగారిలా సాధిస్తున్నావా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అది కాదండి, అసలు ఈ శ్రీవల్లి ఈ నగలు మన గదిలో ఉన్న బీరువాలో ఉన్న ఆ నగలు బయటికి ఎందుకు తెస్తుంది? అసలు అవి ఏం చేయడానికి తెస్తుందో ముందు అది కనుక్కోండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అవునమ్మా, అసలు నువ్వు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు? తాళం తీసి మరి ఆ నగలు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్తావా లేదా అని రామరాజు అనడంతో ఇక శ్రీవల్లి, మామయ్య అది అని అంటూ ఉంటే ఇక వేదవతి, చూడు శ్రీవల్లి, నాకు కోపం తెప్పించకు, నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే వేదవతి కాళ్ళ మీద పడి, అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే మీరు అనుకున్నట్టు మేము డబ్బున్న వాళ్ళమీ కాదు, మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, అంతేకాకుండా పెళ్లి ఖర్చు కోసం బావ దగ్గర 10 లక్షల రూపాయలు మేము వడ్డీగా తీసుకున్నాం. బావ ఆ 10 లక్షలు తిరిగి అడగడంతో ఇక అది ఇచ్చే స్తోమత లేక ఏం చెయ్యాలో అర్థం కాక ఇక మీ బీరువాలో ఉన్న ఈ నగలు తీసుకువెళ్ళి అమ్మి ఆ 10 లక్షల రూపాయలు బావకిచ్చేయాలని మా అమ్మ ప్లాన్ వేసేసరికి నేను ఆ ప్లాన్తోనే ఈ నగలు తీసుకువెళ్తున్నానత్తయ్య అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఏంటి, నువ్వు దొంగతనం చేస్తున్నావా? అంటే మీరు మమ్మల్ని మోసం చేసి మీ అమ్మ నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసిందా? అయినా నువ్వు ఈ నిజం ముందే మాతో చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడత్తయ్య, మేము పేదవాళ్ళం,
పేదవాళ్ళ అమ్మాయిని ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకోరని ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాం. అంతేకాకుండా ఇలా చెప్తే నాకు బావకి పెళ్లి జరగదని మా అమ్మ చెప్పడంతో ఈ నిజం మీ దగ్గర చెప్పలేకపోయాను. నన్ను క్షమించత్తయ్యా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు శ్రీవల్లి, ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి పెద్ద కోడలు వచ్చింది. తను వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా ఎంతో సంతోషంగా ఉంటుందని ఎన్నో కలలు కన్నాను. నా కొడుకు, పెద్ద కొడుకు జీవితం చాలా ఆనందంగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఇలాంటి మోసం చేసే అమ్మాయిని నా ఇంటి కోడలుగా, నా కొడుకు భార్యగా తీసుకొస్తానని అస్సలు ఊహించుకోలేకపోయాను. చూడు వేదవతి, వెంటనే శ్రీవల్లిని బయటికి పంపించేయి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, పద శ్రీవల్లి అని చెప్పి ఇక శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటే ఇక అప్పుడు చందు, అమ్మా అసలు శ్రీవల్లిని బయటికి నువ్వు కాదమ్మా, నేను పంపించేస్తాను. ఆగు, ఇంతలా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్న ఈ శ్రీవల్లికి తగిన బుద్ధి చెప్పాలంటే అని చెప్పి ఇక వెంటనే చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే నర్మద, వద్దత్తయ్య, పాపం తెలుసో తెలియకో ఏదో చేసింది. కానీ ఇప్పుడు పెళ్ళి అయిన అమ్మాయిని అత్తింటి నుంచి పంపిస్తే పాపం తను ఎంత బాధపడుతుంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, చూడు నర్మద, మోసం చేసిన వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు. అందుకే శ్రీవల్లి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక శ్రీవల్లి వెంటనే తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. శ్రీవల్లిని చూసిన భాగ్యం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మి, నేను వేసిన ప్లాన్ సక్సెస్ చేశావా? ఆ నగలు తీసుకొచ్చావా? ఏవి, ఎక్కడున్నాయి అని భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది. ఏంటమ్మా తెచ్చేది? అసలు ఇదంతా నీ వల్లే కదా. ఆ రోజే మనకు డబ్బు ఆస్తి ఏదీ లేదని చెప్తే వాళ్ళు మనల్ని నమ్మి పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ నువ్వు మాత్రం నేను పెద్దింటి కోడల్ని కావాలని ఇక ఆ నిజాన్ని దాచిపెట్టి నువ్వు చందుకు నాకిచ్చి పెళ్లి చేశావు. కానీ ఇప్పుడు ఆ నిజం వాళ్ళకి తెలిసిపోయింది. ఇక నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశారు. ఇదంతా నీ వల్లే కదమ్మా. ఛీ, నీ వల్ల నా జీవితమే నాశనమైపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, ఏంటమ్మీ నువ్వు చెప్పేది? మన గురించి నిజం తెలిసిపోయిందా? అలా ఎలా చేశావే అనగానే అప్పుడు శ్రీవల్లి, ఆ నగలు తీసుకొని నేను బయటికి వస్తూ ఉంటే ఇంతలోనే మా అత్తయ్య అక్కడికి వచ్చి ఇక నా దొంగతనాన్ని చూసి బయట పెట్టింది. అలా వాళ్ళకి నిజం తెలిసిపోయిందమ్మా. ఇక నన్ను జన్మలో క్షమించరు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా నగలు దొంగతనం చేస్తూ వేదవతికి దొరికిపోయిన శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.